హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది హైదరాబాద్ రింగ్ రోడ్డు చరిత్రలోనే అతిపెద్ద అప్డేట్ గురించి. ఇప్పటి వరకు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ మన కళ్ళకు ఎదురుగా ఉంది, కానీ ఇప్పుడు దానికి 2 రెట్లు పొడవు 3 రెట్లు ప్రభావం ఉన్న ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిపోయింది. అవును, రీజనల్ రింగ్ రోడ్ RRR ఉత్తర భాగానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలోని PPPAC పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఫుల్ ఆమోదం మంజూరు చేసింది. దాదాపు 8 నెలలుగా పెండింగ్లో ఉన్న టెండర్లను ఇక వెంటనే తెరవచ్చు. నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కేవలం రోడ్డు నిర్మాణం మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని మరో 10,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే స్ప్రింగ్ బోర్డ్. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బడ్జెట్. ఫస్ట్ ఈ 161.5 కిలోమీటర్ల ఉత్తర భాగానికి 15,000 కోట్లలో పూర్తవుతుందని అంచనా వేశారు. కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదించిన బడ్జెట్ ఎంతంటే 23,935 కోట్లు, అంటే దాదాపు 9,000 కోట్లు ఎక్కువ. ఇది 2 కారణాల వల్ల. ఒకటి ఇన్ఫ్లేషన్, 2 4 లేన్ల నుంచి 6 లేన్లకు అప్గ్రేడ్ చేయడం. పెద్ద బడ్జెట్ అంటే పెద్ద డెవలప్మెంట్, పెద్ద మౌలిక సదుపాయాలు, చివరికి ఆ ప్రాంతంలో భూమి విలువలు పెరగడానికి నేరుగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. చాలామంది అడుగుతున్నారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదంటున్నారు కదా, ఈ 24,000 కోట్లు ఎలా సమకూరుస్తారు? ఇక్కడే ఆసక్తికరమైన మోడల్ వస్తుంది. దీన్ని స్టాండర్డైజ్డ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటారు. ఇది సింపుల్గా చెప్తాను. ఇందులో 2 ఫేజులు ఉంటాయి. ఫేజ్ 1 నిర్మాణ సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థకు మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 40% నిధులు నేరుగా చెల్లిస్తుంది. మిగిలిన 60% నిధులు నిర్మాణ సంస్థ స్వంతంగా సమకూర్చుకోవాలి. దీన్నే ట్రెంచ్ 1 నిధులు అంటారు. ఫేజ్ 2లో నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల కాలం, అంటే రోడ్డు పూర్తి కాగానే ప్రభుత్వం నిర్మాణ సంస్థతో 15 ఏళ్ల ఒప్పందం చేసుకుంటుంది. సంస్థ ఖర్చు చేసిన 60% నిధులను అసలు ప్లస్ వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అంతేకాదు, ఈ 15 ఏళ్ల పాటు రోడ్డు నిర్వహణ, మరమ్మతులు, సర్వీస్ రోడ్ల బాధ్యత కూడా ఈ నిర్మాణ సంస్థదే ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ల దృష్టిలో దీన్ని అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే ప్రభుత్వం ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థకు వాయిదాలు చెల్లించడం మొదలు పెడుతుందో అప్పటి నుంచి ఆ రోడ్డుకు 2 వైపులా అభివృద్ధి ఊపు వస్తుంది. ఎందుకంటే కాంట్రాక్టర్లు తన పెట్టుబడిని రక్షించుకోవడానికి రోడ్డు వినియోగాన్ని పెంచాలని చూస్తాడు. ఇది నేరుగా మన భూముల విలువను పెంచుతుంది. ఇప్పుడు రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. మొత్తం నిడివి నార్త్ పార్ట్ది 160.5 కిలోమీటర్లు. దీన్ని 2 ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ 1 వచ్చేసి గిర్మాపూర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ప్రజ్ఞాపూర్ సిద్దిపేట జిల్లా వరకు సుమారు 83.5 కిలోమీటర్లు. ప్యాకేజ్ 2 ప్రజ్ఞాపూర్ నుంచి తంగడ్పల్లి యాదాద్రి భువనగిరి జిల్లా వరకు సుమారు 78 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్న ప్రధాన జంక్షన్లు, కూడళ్ళు చూసినట్లయితే సంగారెడ్డి బైపాస్ NH65 దగ్గర, పటాన్ చెరువు సమీపంలో స్టేట్ హైవే 1, తూప్రాన్ క్రాసింగ్, గజ్వేల్, జగదేవ్పూర్ మరియు చౌటప్పల్. ఇది దక్షిణ భాగానికి లింక్. ఫస్ట్ ప్లాన్లో 100 మీటర్ల మేరకు అలైన్మెంట్ అనేది ఫిక్స్ చేశారు. కానీ భూసేకరణ సవాళ్ళు, ఖర్చుల దృష్ట్యా 90 మీటర్లకు తగ్గించారు. అయినా ఇది జాతీయ రహదారుల ప్రమాణాల కంటే చాలా వెడల్పు. రోడ్డు 6 వరుసలు, అంటే 3+3. భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకి వీలుగా డిజైన్ చేశారు. డిజైన్ స్పీడు 100 కిలోమీటర్లు పెర్ అవర్. ఫస్ట్లో ఇది 130 కిలోమీటర్లు ఉంది, తర్వాత దీన్ని తగ్గించారు. ఇది ఒక రకంగా రియల్ ఎస్టేట్కు మంచిదే, ఎందుకంటే ఎక్కువ స్పీడ్ అంటే స్టాప్స్ తక్కువ ఉంటాయి. ఈ రోడ్డు 9 జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేస్తుంది. ప్రతి క్రాసింగ్ వద్ద ఇంటర్చేంజ్ ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా మీరు భూమి కొంటే దానికి 2 ప్రవేశ మార్గాలు ఉండే అవకాశం ఉంది. ఒక నాణ్యమైన యాక్సెస్ కంట్రోల్డ్ హైవే రియల్ ఎస్టేట్కు ఎంత విలువను తీసుకొస్తుందంటే ఆ రోడ్డు మీదుగా రోజుకు 50,000 వాహనాలు ప్రయాణించడం మొదలైన 3 ఏళ్లలోపే పక్కన ఉన్న గ్రామాల భూముల ధరలు రెట్టింపు కంటే ఎక్కువ పెరుగుతాయి.
RRR నార్త్ పార్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివరాలు ఏంటో చూద్దాం. మేజర్ బ్రిడ్జిలు అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జిలు 44 ఉన్నాయి. వీటిలో గోదావరి ఉపనదులు, రైల్వే క్రాసింగ్లు ఉంటాయి. కాకపోతే వీటికి నిర్మాణం కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ మైనర్ బ్రిడ్జిలు 127. తర్వాత బాక్స్ కల్వర్టర్లు వరద నీటి కోసం 1262. అంటే ఇంత పెద్ద నంబర్లో కల్వర్టర్లు ఉన్నాయంటే వర్షాకాలం రోడ్డు క్లోజ్ అవ్వదు, నిరంతరం కనెక్టివిటీ అనేది ఉంటుంది. లెవెల్ క్రాసింగ్ లేదు. అన్ని రైల్వే క్రాసింగ్లకు ఆర్ఓబి లేదా ఆర్యుబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ రైల్వే అండర్ బ్రిడ్జ్. పాదచారుల కోసం 44 అండర్ పాస్లు ఉన్నాయి. ఇక టోల్ వ్యవస్థ గురించి చూస్తే ఈ హెచ్ఏఎం మోడల్ కింద నిర్మాణ సంస్థ 15 ఏళ్ళు నిర్వహణ చేస్తుంది కాబట్టి టోల్ వసూలు అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ కోణంలో టోల్ అనేది ప్రాబ్లం కాదు. ఒకసారి టోల్ ప్లాజా ఏర్పడే ప్రాంతంలో చిన్న వాణిజ్య కేంద్రాలు అంటే దాబాలు, ఫ్యూయల్ స్టేషన్లు, గోదాములు అనేవి త్వరగా వస్తాయి. అది పెట్టుబడికి ఉపయోగపడుతుంది. ఈ మొత్తం రోడ్డుకు NH 161AA గుర్తింపు లభించింది. ఇది అధికారికంగా జాతీయ రహదారి నెట్వర్క్లో భాగం. ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా వినండి. ఈ RRR నార్త్ని 5 ఇన్వెస్ట్మెంట్ జోన్లుగా విభజించుకుందాం. ప్రతి జోన్ వేర్వేరు ప్రొఫైల్ ఇన్వెస్టర్లకు సరిపోతుంది. జోన్ 1 సంగారెడ్డి పటాన్ చెరువు కారిడార్, గిర్మాపూర్ నుంచి 15 కిలోమీటర్ల వరకు. ఇది ఎందుకు గోల్డ్? ఇప్పటికే పరిశ్రమలు, ఫార్మాసిటీ, ఐటీ కారిడార్ లింక్ ఉంది. RRR పూర్తయితే నాగపూర్ ముంబై ఫ్రైట్ కారిడార్ లింక్ అవుతుంది. లాజిస్టిక్స్ హబ్ ఏర్పడుతుంది. ఇది ఎవరికి సూటబుల్? షార్ట్ టు మీడియం టర్మ్ అంటే 2 నుంచి 5 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్. కాకపోతే ఇక్కడ ప్రైసెస్ అనేవి కొంచెం ప్రీమియంగా ఉంటుంది. సో ప్రీమియం ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఈ జోన్ను ఎంచుకోవచ్చు. జోన్ 2 తూప్రాన్ టు గజ్వేల్ రీజియన్. ఇక్కడ ప్రస్తుతం చాలా చౌకగా భూమి దొరుకుతుంది. రోడ్డు పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి పటాన్ చెరువు ఫార్మా జోన్కు కేవలం 30 నుంచి 40 నిమిషాల్లో వెళ్ళొచ్చు. అఫోర్డబుల్ టౌన్షిప్స్, ప్లాట్లు పెద్ద ఎత్తున ఇక్కడ రాబోతున్నాయి. ప్రస్తుతం పెద్ద పెద్ద డెవలపర్లు ఇక్కడ సర్వేలు చేస్తున్నారు. ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే 5 నుంచి 10 ఏళ్ళు వెయిట్ చేయగలిగే వాళ్ళు. నెక్స్ట్ జోన్ 3 సిద్దిపేట ప్రజ్ఞాపూర్ ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ వ్యవసాయ భూములే ఎక్కువ ఉన్నాయి. అయితే ప్రాజెక్టు 2 ప్యాకేజీలు విడిపోయే స్థానం ఇది. ఇక్కడ శాటిలైట్ టౌన్షిప్ ప్లాన్ ఉంది. హెల్త్ సిటీ లేదా విద్యా సంస్థలు రావచ్చు. రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్లు ఇక్కడ ఆలోచించవచ్చు. నెక్స్ట్ జోన్ 4 భువనగిరి యాదాద్రి వైపు. ఇది ఎందుకు హాట్ అంటే యాదాద్రి టెంపుల్ టూరిజం ప్లస్ వరంగల్ హైవే లింక్, హోటళ్ళు, రిసార్ట్లు రావడానికి ఇక్కడ అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ జోన్ 5 చౌటప్పల్. ఇది సౌత్ పార్ట్ కిందకు వస్తుంది. ఎందుకంటే కొంత సౌత్ స్పిల్ ఓవర్ అనేది ఇక్కడ ఉంటుంది. కానీ నార్త్ నుంచి ఇక్కడికి లింక్ రోడ్డు ఉంది. ఇక్కడ ఇప్పుడే కొనడం కొంచెం రిస్క్, కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఓకే. అయితే ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే RRR నార్త్ ప్రకటనకు ముందు అంటే 2024 నాటికి ఇక్కడ భూముల విలువలు నామమాత్రంగా ఉండేవి. ఎప్పుడైతే ఈ PPPAC ఆమోదం వచ్చిన వారం నుంచే స్పెక్యులేటివ్ భూమ్ అనేది మొదలైంది. పటాన్ చెరువు, సంగారెడ్డి ఇప్పటికే 20 to 30% పెరిగాయి. నిర్మాణం పూర్తయితే మరో 40 నుంచి 50% పెరుగుతాయి. తూప్రాన్ గజ్వేల్ బెల్ట్ ప్రస్తుతం 80% ఇక్కడ వ్యవసాయ భూమి. ఇక్కడ 2-3 సంవత్సరాల్లో 3 to 4 times ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సిద్దిపేట ప్రాంతం చాలా చౌక, ప్రస్తుతానికి అండర్ వాల్యూడ్. హోల్డింగ్ పవర్ ఉంటే బెస్ట్ బెట్. నా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటంటే ఆప్షన్ ఏ క్యాష్ రిచ్, తక్కువ రిస్క్. పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి మధ్యలో HMDA అప్రూవ్డ్ ప్లాట్లు 20 to 30% ఇప్పుడు చెల్లించి నెలవారీ ఇన్స్టాల్మెంట్ కడుతూ రోడ్డు పూర్తి అవగానే అమ్మేస్తే లేదా బిల్డింగ్ కడితే మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఆప్షన్ బి మీడియం రిస్క్, మంచి రిటర్న్. గజ్వేల్ లేదా తూప్రాన్ హైవే సైడు 500 నుంచి 1000 గజాల ప్లాట్లు తీసుకొని 3-4 సంవత్సరాలు ఓపిక పట్టి ఆ సమయానికి అక్కడ చిన్న చిన్న కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఆప్షన్ సి ఇది పెద్ద ఇన్వెస్టర్ల కోసం అంటే 1 crore ప్లస్. సిద్దిపేట సమీపంలో 2 నుంచి 5 ఎకరాల వ్యవసాయ భూమి, రోడ్డుకు 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు వ్యవసాయం చేస్తూ RRR పూర్తి కాగానే
ప్లాట్లుగా కన్వర్ట్ చేయడం. ఇది 4 to 6 ఇయర్స్ ప్లానింగ్ అవసరం ఉంటుంది దీనికి. ఇప్పుడు ఏ ప్రాంతంలో అయినా రోడ్డుకు 500 మీటర్ల లోపు బఫర్ జోన్ పడుతుంది. అక్కడ భూమి సేకరణకు వెళ్తుంది. మీరు మార్కెట్ ధర కన్నా తక్కువే ఇవ్వాల్సి రావచ్చు. ఎక్కడో కొంచెం దూరంగా 1 నుంచి 2 కిలోమీటర్లలో కొనండి. అక్కడి నుంచి యాక్సెస్ రోడ్లు పడతాయి. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, సౌత్ పార్ట్ ఎప్పుడు? అక్కడ కూడా ఇలాగే ఊపు వస్తుందా? RRR సౌత్ పార్ట్ చౌటప్పల్ నుంచి సంగారెడ్డి వరకు సుమారు 208 కిలోమీటర్లు. ఇంకా అలైన్మెంట్ దశలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక అలైన్మెంట్ ప్రతిపాదించింది, కానీ రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు మార్పులు కావాలంటూ నిరసనలు చేస్తున్నారు. దీంతో సౌత్ పార్ట్ నివేదిక ఇంకా PPPACకి కూడా వెళ్ళలేదు. సౌత్ పార్ట్ పూర్తి కావడానికి 5 నుంచి 6 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అక్కడ ముందే భూమి కొంటే చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అలైన్మెంట్ ఖరారైతే చౌటప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ ప్రాంతాల్లో భారీ ఎత్తున లాభాలు వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం దృష్టిని నార్త్ పార్ట్ మీద పెట్టండి. ఎందుకంటే అక్కడ క్లారిటీ ఉంది, బడ్జెట్ ఫిక్స్ అయింది, టెండర్లు వస్తున్నాయి. సౌత్ పార్ట్కి కనీసం 1.5 పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే రీజనల్ రింగ్ రోడ్ పేరుతో ఇప్పుడు చాలామంది అనధికారిక లేఅవుట్లు, ఏజెన్సీ అమ్మకాలు మొదలు పెడతారు. వెన్హర్ రియాలిటీ చెప్పే గోల్డెన్ రూల్స్ ఏంటంటే, RRR ఉత్తర భాగం HMDA పరిధిలోకి వస్తుంది. అధికారిక లేఅవుట్లకు మాత్రమే HMDA నుంచి నంబర్ లేదా లేఅవుట్ అప్రూవల్ ఉంటుంది. పంచాయతీ నుంచి అనుమతి అంటే దాన్ని పట్టించుకోకండి. RERA రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఏ నిర్మాణ సంస్థ అయినా లేదా ప్లాట్ విక్రేత అయినా ప్రాజెక్టుకు RERAలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. RERA నంబర్ లేని ప్రాజెక్ట్ నుంచి దూరంగా ఉండండి. మీరు కొనబోయే భూమికి బ్యాంకు లోన్ ఇస్తుందో లేదో అనేది అతిపెద్ద పరీక్ష. ఒకవేళ బ్యాంకు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తే దాని టైటిల్లో లోపం ఉందని అర్థం. ప్రస్తుతం స్థానికులు తొందరగా అమ్ముతున్నారు. వారి వద్ద సరైన డాక్యుమెంట్లు కూడా లేకపోవచ్చు. ఒకసారి కొనే ముందు నిపుణులతో చెక్ చేయించుకోండి. సో చివరిగా, రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ ప్రారంభం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది. ఇప్పటి వరకు ORRకి దగ్గర ఉన్న ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. ఇకపై సెకండ్ రింగ్ అంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కొత్త నగరాలు, టౌన్షిప్లు, పారిశ్రామిక కేంద్రాలు రాబోతున్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. టైమ్లైన్: నిర్మాణం పూర్తికి 3 ఏళ్ళు, అంటే 2029 నాటికి ట్రాఫిక్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత హాట్ జోన్లు: పటాన్చెరు, సంగారెడ్డి ఇది ఇమీడియట్ ఇన్వెస్ట్మెంట్కి రెడీ. తూప్రాన్, గజ్వేల్ ఇది అఫోర్డబుల్. సిద్దిపేట అనేది లాంగ్ టర్మ్. రిస్క్ మేనేజ్మెంట్: సౌత్ పార్ట్ కంటే నార్త్ పార్ట్ ప్రస్తుతానికి సేఫ్. అలాగే HMDA అండ్ RERA తప్పనిసరి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.